మనము మనం ఈ లోకంలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతుకుతాం, ఆ తర్వాత చనిపోతాం, ఆ తర్వాత ఏమైపోతామో అనేవారు కొందరు అయితే, కొందరు ఇగో నక్కగాను, ఇగో కుక్కగానో, పందిగానో, పిల్లిగానో, చెట్టుగానో, మొద్దుగానో పుడతామంట, మరో జన్మున్నదంట అని చెప్పి ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మన్నైనటువంటి మనము ఈ మన్నైనటువంటి శరీరం మట్టిలో పెట్టబడుతుంది, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. ఆ ఆత్మకు సావు లేదు. ఆ ఆత్మ యుగ యుగాలు బ్రతికే ఉంటది. కానీ నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు కలిగి ఉంటే, మీరు తెలుసుకొని ఉంటే, మీరు ఆయన చేర్చుకుంటే, ఆయన గొప్ప రక్షణ మీరు పొందుకుంటే, యుగ యుగాలు మీ ఆత్మ దేవునితో ఉంటది, ఆ పరలోకంలో ఉంటది, ఆ నిత్యుడైన దేవునితో కూడా ఉంటది. ఆ దేవుణ్ణి మీరు ఎరగకుంటే మీరు యుగ యుగాలు ఆ నిత్యమైనటువంటి నరకంలో, అది అగ్ని గంధకాలతో నిత్యము కాలబడుతున్నటువంటి ఆ గంధకాలలో మీ ఆత్మలు దేవుడు పడవేస్తాడు. కనుక మీరు గనక యేసు ప్రభువుని మీ రక్షకుడుగా, సొంత రక్షకుడుగా మీరు చేర్చుకున్నట్లయితే, ఆయన కలిగి ఉన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉన్నట్లయితే, మీరు యుగ యుగాలు ఆ నిత్య రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో మీరు కూడా ఉంటారని మీకు ఈ గొప్ప సువార్తను తెలియజేయడానికి మేము ఈ విధముగా బజార్లో మైకులు పట్టుకొని అరుస్తూ వస్తున్నామమ్మా. దయతో మీరు మా మాటల్ని ఆలకించండి. దేవుడు ఈ సృష్టికర్త, ఆయనే ఈ సృష్టిని అంతటిని చేసి ఉన్నాడు గనక, ఆయనకే బాధ్యత ఉంది గనక మీ అందరినీ పరలోకానికి తీసుకెళ్లాలని, మీ అందరితో కూడా దేవుడు నిత్యుడిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు గనక, మీ అందరికీ సువార్తను తెలియపరచమని మాకు ఈ భారం పెట్టి ఉన్నాడు గనక, మేము ఈ రకంగా మైకులు పట్టుకొని మీ వీధుల్లోకి వచ్చి మీకు ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. ఆ భారం మాకు పెట్టి ఉన్నాడు దేవుడు గనక మేము ఈ పని చేస్తున్నాం. అంతేగాని మాకేదో ఒక లాభం ఉంటుందని కాదు, కానీ నిత్యుడగు దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన మేము ఎరిగి ఉన్నాం. ఆయన యొక్క రక్షణ మేము పొందుకొని ఉన్నాం. ఆయన ఇచ్చిన సంతోషాన్ని మేము పొందుకున్నాం. మేము ఆయనతో కూడా యుగ యుగాలు ఉంటామని ఒక నిశ్చయితకు మేము వచ్చి ఉన్నాం గనక, మీరు కూడా ఆయనతో మీ యుగ యుగాలు మీ ఆత్మ ఉండాలని